మీకు చాలా మూమెంట్స్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ తోని. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన. ఆఫ్టర్ లాంగ్ కెరీర్ గ్యాప్ తర్వాత నాకేంటంటే ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు అందరితో కమ్యూనికేట్ చేస్తుంటే ఆ ఫీలే ఉంది. స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. అందరినీ ఫ్రెండ్షిప్ లాగా చూస్తున్నా. సో ఎనీ హౌ ఇదే విధంగా ఒకే ఫ్యామిలీ లాగా అందరూ కలిసి ఉందాం. పేరు ఫ్రెండ్షిప్. స్నేహమేరా ఇన్ఫార్మల్ ఫ్రెండ్స్ చూసారంటే వాళ్ళు చైన్ రోత ఉండదు. ఆజమేరా మాకు అప్పుడు రూమ్స్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఎస్ఆర్కే సార్ కనిపించున్నారు. పూలు ఎన్నైనా పోయే దారిలో మా ఫ్రెండ్ కాలు తప్పి పడిపోయాడు అని అంటే ఐమ్ ద ఫస్ట్ పర్సన్ విల్ బి వెరీ హ్యాపీ. కెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా. హరే రే హరే రే మనసే జారే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే సో ఎస్ఆర్కే సార్ కావచ్చు, బలరాం సార్ కావచ్చు, గోపి సార్ మెయిన్ గా వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో అనేసి. కానీ ఇప్పుడు వాళ్ళే నాకు ఫుల్ గా ఫ్రెండ్స్. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. బట్ అభిషేక్ మా కాలేజ్ అనే నాకు బీటెక్ అయిపోయినంత వరకు తెలియదు. 2 or 3 years బ్యాక్ అయితే నాకు అంతకు ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బట్ ఏంట్రా అంటే ఒక పొజిషన్ లో స్టిక్ అవడం వల్ల అందరూ పాస్ అనే వెళ్ళిపోయారు అనమాట. నాకు ఎవరైనా మిస్ అయితే సిపోటం నుంచి ప్రియానే ఫస్ట్ చెప్పాలంటే. But really, I will tell one thing. It's really good thing to have friends like in office. ఫ్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎందుకంటే మనకేం వచ్చినా వాట్ వీ కెన్ షేర్ సమ్వన్ అంటే దట్స్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్, నాట్ దెన్ పేరెంట్స్. ఓకే.